చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాము. ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ ఇచ్చాడు, ఇండియన్ మ్యాప్ ఇచ్చాడు. ఇండియా మ్యాప్లో మనం గుర్తుపెట్టాల్సిన, అలాగే వరల్డ్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. వరల్డ్ మ్యాప్లో కూడా మనం ఏ ఐడెంటిఫై చేయాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి దీన్ని గ్లాన్స్ చూసేద్దాం మనం. ఇక్కడ కొరియాని ఐడెంటిఫై చేయాలి. బంగ్లాదేశ్ ఇండియా మ్యాప్లో జర్మనీ, అలాగే అల్జీరియా, కాంగో, అలాగే ఆస్ట్రియా, అలాగే వెస్టిండీస్, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట మన మ్యాప్లో. బంగ్లాదేశ్, బ్రెజిల్ కూడా, వీటన్నింటినీ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మ్యాప్ చూద్దాం ఒకసారి. భారతదేశ మ్యాప్ చూసినట్లయితే ఏమిచ్చాడు, జింక్ కార్బెట్ నేషనల్ పార్క్. కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. ఎక్కువసార్లు అడుగుతున్నాడు కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే, ఇదిగోండి ఇక్కడ కార్బెట్ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత ఢిల్లీ, మీకు ఢిల్లీ తెలుసు, మీకు చాలా చక్కగా ఐడెంటిఫై చేయగలరు మీరు ఢిల్లీని. ఇక్కడ గమనించండి, ఢిల్లీ ఇక్కడ ఉంది, చక్కగా గమనించండి, ఐడెంటిఫై చేయొచ్చు మీరు ఈజీగా. నెక్స్ట్ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కాటక రేఖ అనమాట. కర్కాటక రేఖ ఇది ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాము. ఇది చక్కగా ఇలా బంగ్లాదేశ్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది ఇక్కడ గుజరాత్ మీదుగా. ఓకే, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ గుర్తుపెట్టుకోండి. తర్వాత రివర్, నర్మదా రివర్. నర్మదా ఇక్కడ మొదలవుద్ది చూడండి, ఈ యొక్క గుజరాత్ కింద నుంచి ఇక్కడ మొదలవుద్ది నర్మదా రివరు. ఇది మీరు మర్చిపోకూడదు, నర్మదా రివర్. నెక్స్ట్ గోదావరి రివర్. గోదావరి ఎక్కడ ఉందో తెలుసు కదా మీకు, ఒకసారి చూసుకోండి. ఇదిగోండి గోదావరి నది, ఇదిగోండి గోదావరి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్. ఇక్కడి నుంచి ఇక్కడ గోదావరి మొదలవుద్ది. ఇదిగోండి ఎస్, ఇది గోదావరి నది. ఇదంతా ఆంధ్రప్రదేశ్ కదా, ఇదంతా తమిళనాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇదంతా ఆంధ్రప్రదేశ్. ఇట్లా ఇదంతా కూడా ఆంధ్రప్రదేశే. ఓకే, ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇక్కడ మొదలవుద్ది గోదావరి నది. ఇది గోదావరి నది. ఓకే, గోదావరి. నెక్స్ట్ మీరు ఒకసారి చూసుకున్న క్లారిటీగా చూసుకోండి, అది గోదావరి నది. తర్వాత విజయవాడ. విజయవాడ మీ అందరికీ తెలుసు, విజయవాడ, ఇదంతా విజయవాడే. ఎస్, ఇది విజయవాడ, రైట్. నెక్స్ట్ ఇదిగోండి కర్ణాటక చూసారా, కర్ణాటక స్టేట్. ఇది మొత్తం కూడా కర్ణాటక స్టేట్. చక్కగా మీరు ఐడెంటిఫై చేసుకోండి. కర్ణాటక స్టేట్స్ కూడా అడుగుతున్నాడు. అయితే ఇదిగోండి ఇక్కడ కేరళ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇదంతా కూడా కేరళ. ఇది కేరళ, ఇది కర్ణాటక, ఇది కర్ణాటక. నెక్స్ట్ కర్ణాటక, కేరళ అడిగాడు, అయిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ చూద్దాం ఇంకోటి, ప్రపంచపటం. ఈ ప్రపంచపటంలో ఏమిచ్చాడు మనకి చూస్తే, ఇదిగోండి సౌత్ కొరియా ఇక్కడ ఉంది. అలాగే బంగ్లాదేశ్, ఇదిగోండి ఇండియా మ్యాప్ ఉంది. ఇండియా కనిపిస్తుంది కదా, ఇది బంగ్లాదేశ్. ఇండియా ఇదంతా ఇండియా, ఇది బంగ్లాదేశ్. తర్వాత పైన టిబెట్, చైనా ఉంటాయి. ఇది టిబెట్, అలాగే ఇది చైనా ఉంటుంది. ఇక్కడ పక్కన సౌత్ కొరియా, దక్షిణ కొరియా అన్నమాట. టిబెట్, చైనా, ఈ పైన సౌత్ కొరియా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ చూడండి బంగ్లాదేశ్. తర్వాత కాంగో అన్నాడు కదా, ఆఫ్రికా కాంటినెంట్. ఆఫ్రికాలో కాంగో ఎక్కడ ఉన్నాయి అంటే, ఇదిగోండి కాంగో, ఇదంతా కాంగోనే. ఓకే, ఇది కాంగో ఇక్కడ ఉంది, రైట్. నెక్స్ట్ ఆల్జీరియా, ఆఫ్రికాలోనే ఆల్జీరియా, ఇక్కడ గమనించండి ఆల్జీరియా, ఇది ఆల్జీరియా, ఆఫ్రికా. కాంగో, ఆల్జీరియా. తర్వాత ఆస్ట్రియా, చూడండి ఆస్ట్రియా ఇక్కడ ఉంది. జర్మనీ, ఇది జర్మనీ, ఆస్ట్రియా అంటే జర్మనీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్రెజిల్. ఇదంతా కూడా మీకు తెలుసుగా, పిక్చర్ కొద్దిగా ఇటు అప్సైడ్ అయింది, డౌను. ఇక్కడ చూడండి ఇదంతా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇదంతా అమెరికానే. అమెరికా అయితే ఇదిగోండి బ్రెజిల్, ఇది బ్రెజిల్, ఇదంతా బ్రెజిలే. వెస్టిండీస్, ఇదిగోండి ఇవి వెస్టిండీస్ దీవులు, వెస్టిండీస్ దీవులు అనమాట అవి, రైట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.